ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో క్యాండిడేట్ లాగిన్, ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఎవరు ఎలిజిబుల్ అనేది మనం ఈ టాపిక్స్లో మాట్లాడుకుంటాము. సో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మీ అందరి సేవ. టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ఆర్ఆర్బి. సో ఆర్ఆర్బి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్ వచ్చేసి మనకి టెక్నికల్ గ్రేడ్ 1 అది సిగ్నల్స్ కోసం అండ్ అది పే లెవెల్ 5 అనమాట. అండ్ టెక్నికల్ గ్రేడ్ 3 పే లెవెల్ 2. సో ఇది పోస్టర్స్ అనమాట. ఇవి దీంట్లో వచ్చేసి బీఎస్సీ డిగ్రీలో మనకి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉండాలి. దీంట్లో నుంచి ఎనీ 3 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ 3 years ఆఫ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్, బీఈ ఆర్ బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇది వచ్చేసి టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి. సో పే లెవెల్ 5. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ గ్రేడ్ 3 పే లెవెల్ 2. దీంట్లో వచ్చేసి 10th లేదా ఎనీ బేస్డ్ 10th సబ్జెక్ట్ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఉండాలి. అండ్ ఎనీ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఒక నోట్ ఏంటంటే స్పెషల్ ఎస్ఎన్టీ ఎలక్ట్రికల్ కేటగిరీ 10th అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్లో మాత్రం ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి 100% ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. ఈ యొక్క July 1st, 2026 వరకు ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ వచ్చేసి టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి 18 నుంచి 33 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ 18 నుంచి 30 years వరకు మాత్రం టెక్నికల్ గ్రేడ్ 3 వాళ్ళకి. అండ్ దీంట్లో వచ్చేసి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఓబీసీ నాన్ క్రిమినల్ వచ్చిన వాళ్ళకి మాత్రం 3 years ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఆఫ్ రిలాక్సేషన్. అండ్ ఎనీ డిజబిలిటీ పర్సన్స్ పీడబ్ల్యూబీడీ డిపెండెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం 10 years ఆఫ్ రిలాక్సేషన్ ప్లస్ కేటగిరీ స్పెసిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఒక స్మాల్ రిమైండర్ కోసం, ఇది ఆల్రెడీ మనకి 30 Juneకి ఓపెన్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి July 29, 2026కి క్లోజ్ అయిపోతుంది అనమాట. బెటర్ టు అప్లై టిల్ 2026 July 28 లోపే అప్లికేషన్ చేసేసుకోండి. అండ్ ఏదైనా మోడిఫికేషన్ కానీ ఏదైనా మిస్టేక్ బై మిస్టేక్గా మీరు మోడిఫై చేయలేదు అని అనుకుంటే మాత్రం August 1st నుంచి August 10th మధ్యలో మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సెలెక్షన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కంప్యూటర్ బేస్ సిబిటి ఇదేంటంటే ఒక 100 marks క్వశ్చన్స్ ఉంటుంది అండ్ 90 minutes ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ నెగిటివ్ మార్క్స్ ఆఫ్ 1/3 మార్క్ ఆఫ్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ మెడికల్ స్టాండర్డ్ ఆఫ్. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 500 ఉంటుంది అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ఎనీ డిజబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసి 250 ఉంటుంది అనమాట. సో బీ వేర్ ఆఫ్ ఫేక్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అనమాట. Any questions, let know me in the comment section. Please do like, share and comment, and please do subscribe to Me Seva Mi Andari Seva. Thank you for watching.